భూ అక్రమార్కుడు చట్టానికి అతీతుడా, బయటపడుతున్న సాల్వో బండారమట. ఇది బాంబులకు సంబంధించిన కంపెనీ ఇది. మరి ఈయన మీద ఇంతవరకు యాక్షన్ లేదు, ఎందుకు మరి? సేమ్ కమ్యూనిటీ అనా, లేకపోతే ఏం డబ్బులు ఏమైనా గట్టిగా పంచిపెడుతున్నాడు ఆయన? మొన్న బాపట్ల, నిన్న జగిత్యాల పేలుడు పదార్థాలు ఇంకా ఎక్కడికి చేరినాయి? అక్రమ రవాణా లింకులు ఎక్కడి దాకా ఉన్నాయి? జయరాం రెడ్డిపై కేసులున్నా అరెస్ట్ ఎందుకు గాలే? అంతా మనీతో మేనేజ్ చేసుకుంటున్న వైనం. దండుగా ప్రజాప్రతినిధుల అండదండలు. అసాంఘిక శక్తులకు పేలుడు పదార్థాలు చేరవేస్తున్న కన్నెత్తి చూడని వ్యవస్థలు. కీసరటు, భూపాలపట్నం స్వేచ్ఛా కథనంతో అప్రమత్తమైన పోలీసులు. విచ్చలవిడి అక్రమ విక్రయాలపై నిగ్గు తేలుస్తారా? స్టాక్ తనిఖీలు చేసే అధికారాన్ని ఇప్పటికైనా వినియోగిస్తారా? ఈయన ఈ బాంబుల కంపెనీ జిలిటన్ స్టిక్స్ ఇవి తయారు చేస్తారు. ఇవి అక్రమ మార్గంలో ఎవరు వీళ్ళు ఉంటారు కదా, దేశద్రోహుల చేతికి లేకపోతే వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నాయట. ధనం మూలం ఇదం జగత్ అని ఊరికి అనలే. పైసలు పడేస్తే ఎవరినైనా మేనేజ్ చేయొచ్చు, ఆఖరికి వ్యవస్థలను సైతం దారికి తెచ్చుకోవచ్చు అనేది సాల్వో ఇండస్ట్రీస్ తీరు. పేలుడు పదార్థాలు అక్రమంగా సప్లై చేస్తున్నా, కేసులు ఎన్ని ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. నెల రోజుల క్రితం ఏపీలోని బాపట్ల జిల్లా మార్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 5,000 కిలోల పేలుడు పదార్థాలు అక్రమంగా నిల్వ చేయగా పట్టుబడ్డాయి. సాల్వో పేరుతో ఉన్న జెలిటన్ స్టిక్స్, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 180 బాక్సుల థండర్ బోల్ట్ జెలిటన్ పదార్థాలను ఏపీ పోలీసులు పట్టుకున్నారు. దాంట్లో A6 నిందితుడిగా ఈ జయరాం రెడ్డి పేరును కూడా పెట్టిరట ఈ ఇండస్ట్రీస్ అతన్ని. మరి ఇప్పుడు యాక్షన్ ఏదండి? మరి ఇప్పుడు ఆ సిరాజో వాడో వీడో ఇట్లాంటి చేతిలోకి వెళ్తే వాడు దొరికిండు కదా, విచారిస్తున్నారు కదా. అట్లాంటి వాళ్ళ చేతిలోకి వెళ్తే ఈ దేశం ఏమైపోతుంది? మరి ఇట్లాంటి బాంబుల కంపెనీలను ఎందుకు ప్రభుత్వాలు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాయి? ఎవరి జయరాం రెడ్డి? ఈయన దొంగ అంటున్నారు, పెద్ద ఎత్తున భూముల కబ్జాలకు పాల్పడ్డాడని అంటున్నారు. మరి యాక్షన్ ఎందుకు లేదు? సేమ్ కమ్యూనిటీ అనే యాక్షన్ లేదా? సేమ్ కమ్యూనిటీ అనే యాక్షన్ లేదా? రేవంత్ రెడ్డి గారు ఏం జరుగుతున్నది ఈ కేసులో? సాల్వో ప్రైవేట్ లిమిటెడ్ను ఎఫ్ఐఆర్లో చేర్చారు. కంపెనీ కీసర పరిసరాల్లో ఉండడంతో ఎక్కడైనా కేసు నమోదు కాగానే కీసర ప్రాంతంలోని స్థానిక ఏసీబీకి సమాచారం అందివ్వాలి. కానీ ఇప్పటి వరకు ఎవరు సాల్వో కంపెనీ పేలుడు పదార్థాల అక్రమాలపైన సమాచారం ఇవ్వలే. సాల్వో రికార్డులు మెయింటైన్ చేయలేదని, ఇష్టానుసారంగా ఎంట్రీలు ఉన్నాయని గుర్తించినట్లు బాపట్ల పోలీసులు మీడియాతో మాట్లాడారు. దీంతో జయరాం రెడ్డి బండారం మొత్తం బయటకు వచ్చింది. సరిగ్గా నెలకు పేలుడు పదార్థాలు అసాంఘిక శక్తులకు చేరుతున్నాయని హైదరాబాద్ నుంచి జగిత్యాల రూరల్ పోలీసులకు సమాచారం వచ్చింది. స్పాట్తో సహా చెప్పేసరికి పోలీసులు తనిఖీలు చేసి మావోయిస్టులకు జెలిటన్ స్టిక్స్ అందించే ఆర్ఎంపీ డాక్టర్ను అరెస్ట్ చేశారు. ఇతనితో పాటు 3 ఎఫ్ఐఆర్లో చేర్చారు. కాకపోతే పోలీసులు ఎలాంటి ప్రెస్ నోట్ విడుదల చేయలే. నిందితులను హైదరాబాద్ తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే పేలుడు పదార్థాలపైన IDEAL పవర్ అని ఉన్నదన్నట్లుగా జగిత్యాల పోలీసులు చెబుతున్నారు. అయితే ఆ కంపెనీపై ఎలాంటి కేసులు పెట్టలేదు. దాని మదర్ సంస్థ ఎక్కడ ఉందనేది పెద్ద డౌట్. సాల్వో జయరాం రెడ్డి బంధువులకే చెందిన 4 కంపెనీలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నాయి. ఇతని కంపెనీ నుంచే కాకుండా వాళ్ళ కంపెనీల నుంచి కూడా సప్లై చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. అరెస్టులు ఉండవా? దేశానికి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. వాళ్ళకు కావలసిన పదార్థాలు ప్రధానంగా ఇలాంటి పేలుడు సామాగ్రిని అక్రమంగా తరలిస్తున్నారని, క్రషర్, సెల్లార్స్లో లైసెన్స్ లేకుండానే విచ్చలవిడిగా బ్లాస్టింగ్ చేస్తున్నారని పోలీసులు కేసులు పెడుతున్నారు. అయితే సాల్వో లాంటి కంపెనీలు రెడ్ హ్యాండెడ్గా దొరికిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయట్లే. మరి ఎందుకు చేయట్లే? ఏం జరుగుతున్నది? పెద్ద ఎత్తున డబ్బులు తింటున్నారు. మరి ఇప్పుడు ఈయన సేమ్ కమ్యూనిటీ కాబట్టి ఈయనని గవర్నమెంట్ ఏమైనా కాపాడే ప్రయత్నం చేస్తున్నదా? ఎందుకంటే ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కబ్జాలు చేసిన ఇప్పుడు రంజిత్ రెడ్డి ఉన్నాడు. రంజిత్ రెడ్డి 1,40,00,000 ఎస్ఎఫ్టీలో TSIAC ల్యాండ్లో గవర్నమెంట్ ల్యాండ్లో కడుతున్నా, జితేందర్ రెడ్డి వియ్యంకుడు సుదర్శన్ రెడ్డి కడుతున్నా దాని మీద యాక్షన్ లేదు. దాదాపు 30,000 కోట్లకు సంబంధించిన ప్రాపర్టీ అది. మరి అక్కడ యాక్షన్ లేదు, ఇంకా చాలా వాటి మీద యాక్షన్ లేదు, ఈ జయరాం రెడ్డి మీద యాక్షన్ లేదు. సరే, కబ్జాలు గిబ్జాలు ఒకవైపు అయితే ఈయన పేలుడు పదార్థాలు అసాంఘిక శక్తులకు చేరవేస్తున్న ఆరోపణలు ఉన్నాయి. రేపు పొద్దున జనం చచ్చిపోతే వదిలేస్తారా సేమ్ కమ్యూనిటీ అని? ఇట్లా తయారయ్యేది గవర్నమెంట్.